హలో హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న శ్రీ9 టీచింగ్ అండ్ నా పేరు ఎం శ్రీనివాస్. సో 10th క్లాస్ స్టూడెంట్స్ ముఖ్యంగా మీరు మోడల్ పేపర్స్ కోసం ఎదురు చూస్తుంటారనుకుంటున్నాను. సో ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి ఒక కన్ఫర్మేషన్ రాలేదు, మోడల్ పేపర్స్ కొంచెం చేంజ్ అయ్యాయి కాబట్టి అందువల్ల ఈ గ్యాప్ రావడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ ఒక ముఖ్య విషయం గమనించాలి, మోడల్ పేపర్స్ చేంజ్ చేస్తారని అన్నారు కదా, కానీ ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం గమనించాలంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ మోడల్ పేపర్స్ ఏమీ చేంజ్ లేదు, ఎటువంటి చేంజ్ లేదు. సో మోడల్ పేపర్స్ అలానే ఉంటాయి, కానీ ఆప్షనల్స్ అంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్స్లో మాత్రమే కొద్దిగా చేంజ్ చేశారు, మోడల్ ఏమి చేంజ్ లేదు. అంటే ఈ న్యూ పేపర్స్లో నా ఇన్ కమింగ్ వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ప్రతి వీడియోలో నేను ప్రతి సబ్జెక్ట్ సంబంధించి డౌట్స్ క్లారిఫై చేస్తాను. కానీ గమనించండి, ఇప్పుడు అంటే రీసెంట్గా మొన్న ఇచ్చిన మోడల్ పేపర్స్లో ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో వీటిలో ఏం చేంజెస్ చేయలేదు, కానీ మిగతా ఆప్షన్స్లో కూడా ఏంటంటే షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్లో నో చాయిస్, ఓన్లీ ఎస్ఏలో ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి. దాని బదులు ఏం చేశారంటే ఆన్సర్ ఎనీ 3 ఆర్ ఆన్సర్ ఎనీ 6 అన్నట్టుగా చేంజ్ చేశారు. సో కాబట్టి గమనించండి అండ్ ప్లీజ్ వాచ్ ఈచ్ మోడల్ పేపర్ సో దట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకేనా? సో మోడల్ పేపర్ మైండ్లో ఉంటేనే మీరు ఎగ్జామ్కి ఈజీగా ప్రిపేర్ కావచ్చు అండ్ వితౌట్ డౌట్స్ ఆర్ కాన్ఫిడెన్స్తో మీరు ప్రిపేర్ కావచ్చు. సో ప్లీజ్ ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఎనీహౌ నేను ముందుగా మీకు 10th క్లాస్ సంబంధించి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2023కి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మోడల్ పేపర్ చేయడం జరిగింది. సో అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. సో ఈరోజు ఈ వీడియోలో మీకు సెకండ్ లాంగ్వేజ్ హిందీకి సంబంధించి మోడల్ పేపర్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో క్లియర్గా చూడండి, కంప్లీట్గా వీడియో చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై అయిపోతుంది. సో ఈ వీడియో కంప్లీట్ చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి, మనం సెకండ్ లాంగ్వేజ్ హిందీ 10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ మోడల్ పేపర్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మీకు తెలుసు టోటల్ 100 మార్క్స్లో 20 మార్క్స్ ఎఫ్ఏకి ఉంటాయి, 80 మార్క్స్ ఈచ్ పేపర్, 80 మార్క్స్ మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు. ఓకే రైట్. సో ఇక్కడ మీకు చూస్తే టైం 3 hours, పార్ట్ ఏ అండ్ బి అండ్ టోటల్ మార్క్స్ 80. ఇక్కడ చూడండి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద్వితీయ భాష హింदी प्रश्न पत्र के कुल 80 अंक है, कुल समय 3 घंटे है. సో మనకి ఇక్కడ 80 మార్క్స్ ఉంటాయి, టైం వచ్చేసి 3 hours. पार्ट ए 60 మార్క్స్ ఉంటుంది, पार्ट ए 60 अंकों के लिए और पार्ट बी 20 अंकों के लिए है. सो पार्ट ए के लिए 2 घंटे और 30 मिनट और पार्ट बी के लिए 30 मिनट का समय निर्धारित है. సో పార్ట్ ఏ మీకు 2.5 hours, పార్ట్ బి 30 minutes, టోటల్ వచ్చేసి 3 hours. రైట్. ఓకే, పార్ట్ ఏలో ఏమేమి ఉంటాయి చూడండి ఒకసారి. పార్ట్ ఏ में अर्धग्राह्यता, प्रतिक्रिया, स्वरचना और सृजनात्मक अभिव्यक्ति के संबंधित प्रश्न होंगे. సో ఇక్కడ మీకు अर्धग्राह्यత మీన్స్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పాన్సింగ్, అండ్ స్వరచన సెల్ఫ్ రైటింగ్ అండ్ సృజనాత్మక క్రియేటివిటీకి సంబంధించి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బి शब्द भंडार और भाषा की बात से संबंधित बहुविकल्पी అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇది పార్ట్ బి. సో ఇది సింపుల్గా షార్ట్గా మనకి 4 సెంటెన్స్లో ఇచ్చారు, ఇక్కడ క్లియర్గా చూద్దాం మనం ఒకసారి. సో పార్ట్ ఏ 60 మార్క్స్, ఇక్కడ క్లియర్గా ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూస్తే మనకు డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి మీకు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, इसमें अर्धग्राह्यता प्रतिक्रिया के अंतर्गत पठित गद्यांश 1, पठित गद्यांश 2, अपठित गद्यांश और पठित पद्यांश होंगे. సో ఈ సెక్షన్లో సెక్షన్ 1లో 20 మార్క్స్ ఉంటాయి, అందులో ఏమేమి ఇస్తారు? అంతర్గత్ పఠిత్ గద్యాంశ్ అంటే ఆల్రెడీ మీరు చదివిన గద్యాంశ భాగం ఇస్తారు, अपठित గద్యాంశ్ అంటే ఇది అన్సీన్ ప్యాసేజెస్ లాగా ఇస్తారు, ఆర్ పఠిత్ పద్యాంశ్ మీరు చదివిన పోయమ్స్లోంచి ఒకటి ఇస్తారనమాట. సో చూడండి, पठित गद्यांश पाठ्य पुस्तक के उपवाचक पाठों से लिया जाएगा. సో ఇక్కడ మీకు పఠిత్ గద్యాంశ్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఉపవాచక్ నాన్ डिटेल నుంచి ఇస్తారు. इसमें 5 प्रश्न होंगे, 5 क्वेश्चंस ఇస్తారు. प्रत्येक प्रश्न के लिए 1 अंक निर्धारित है, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. సో
మీకు ప్యాసేజ్ ఇస్తారు, దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్స్ ప్యాసేజ్లోనే ఉంటాయి ఆర్ రిలేటెడ్గా మీకు ఆ ప్యాసేజ్కి సంబంధించిన లెసన్లో ఉంటాయి. 5 క్వశ్చన్స్ రాయాలి, 5 into 1 5 మార్క్స్, ఫస్ట్ పాయింట్. ఓకే, నౌ సెకండ్ మీన్స్ థర్డ్ డాట్ చూడండి. अपठित गद्यांश पाठ्यपुस्तकेतर सामग्री से लिया जाएगा. So here this is unseen passage. It will not be given from the textbook. It is given from outside. ఇది మీకు టెక్స్ట్ బుక్ లోంచి కాకుండా जनरल గా ఇస్తారనమాట. इसमें 5 प्रश्न होंगे, प्रत्येक प्रश्न के लिए 2 अंक निर्धारित है. సో ఈ ప్యాసేజ్లో 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో యూ హ్యావ్ టు రైట్ ఇన్ 1 or 2 sentences. Yes, next patit padyamsh means the poetry from your textbook it will be given, and 5 questions will be given, 5 into 1 5 marks. So total 20 marks from section 1. Okay, right, now you see the section 2 अंक 40, so 40 marks. इसके अंतर्गत लघु और निबंधनात्मक प्रश्न होंगे. ఇక్కడ మీకు షార్ట్ ఆన్సర్స్ అండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. इसमें कुल 4 प्रश्न पूछे जाएंगे, 4 क्वेश्चंस అడుగుతారు. कवि या लेखक परिचय से संबंधित प्रश्न अवश्य रहेगा. సో ఇక్కడ మీకు కవి పరిచయ్ లేదా లేఖక్ సంబంధించి పోయిట్కి సంబంధించి క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది, ఒక క్వశ్చన్. हर एक प्रश्न के लिए 4 अंक निर्धारित है, प्रत्येक क्वेश्चन की 4 మార్క్స్. ఇవి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనమాట. 4 4 16, राइट. नाउ लास्ट पॉइंट చూడండి. निबंधनात्मक प्रश्नों से पद्य भाग से 2, गद्य भाग से 2 और विधाओं से संबंधित 2 प्रश्न पूछे जाएंगे. प्रत्येक भाग में तरीक विकल्प होगा. सो प्रत्येक भाग के 2 प्रश्नों से एक प्रश्न का उत्तर लिखना होगा. प्रत्येक प्रश्न के लिए 8 अंक निर्धारित है. सो ఇక్కడ మీకు టోటల్ అంతర్గత్ చాయిస్, ఇక్కడ మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్స్లో టోటల్ 6 ఇస్తారు, అందులోంచి మీరు ఏం రాయాలంటే 3 రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది క్లారిఫై అవుతుంది. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో 3 8 just 24 మార్క్స్. సో 24 + 16 40 మార్క్స్. సెక్షన్ 1లో 60, సెక్షన్ 1లో 20 + 40 60 మార్క్స్ ఇక్కడ అయిపోయింది అనమాట. సో నౌ ఎస్ఏ మీన్స్ క్వశ్చన్ పేపర్లో 60 అండ్ ऑब्जेक्टिव पेपर पार्ट बी వచ్చేసరికి 20 మార్క్స్. इसके अंतर्गत कुल 20 बहुविकल्पीय प्रश्न होंगे. बहुविकल्पीय मीन्स मल्टीपल चॉइस क्वेश्चंस. 2 टाइप्स ऑफ क्वेश्चंस विल बी गिवन. शब्द भंडार के 10 प्रश्न होंगे, 10 into 1 10 मार्क्स. व्याकरण के प्रश्न होंगे, सो 10 into 1 is equal to 10. So 10 into 1 10. So 10 + 10 20 marks. Now this is a pattern how the marks will be allotted. Now directly we go to the question paper now. So ఇక్కడ చూడండి స్క్రీన్ పైన, దిస్ ఈజ్ మోడల్ క్వశ్చన్ పేపర్ మార్చ్ 2023 క్లాస్ 10th హిందీ సెకండ్ లాంగ్వేజ్ పార్ట్ A and B. Now you are seeing the model question paper of Hindi second language. Now see, the time is 3 hours and maximum marks are 80 marks. Now let us see the instructions. Read the following question paper and understand every question thoroughly. So first, whenever the question paper is given, you will be given 15 minutes time only for reading. So that's why don't be in hurry or tension. Please read the question paper completely. Now second, answer all the questions as directed. Third point, part A questions have to be written in the separate answer booklet, as you know. So part A questions అన్ని కూడా మీకు ఆన్సర్ షీట్లో రాయాలి. Write the answers to the questions under part B on the question paper itself and attach it to the answer booklet of part A. సో ఎనీహౌ పార్ట్ ఏ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ షీట్లో రాస్తారు, పార్ట్ బి ఆన్సర్స్ ఆబ్జెక్టివ్లో రాస్తారు. రాశాక ఇన్ ద మిడిల్లో మీరు కొన్ని అడిషనల్స్ తీసుకోవచ్చు, అడిషనల్ పేపర్స్. కాబట్టి పార్ట్ ఏ ఆన్సర్ షీట్స్, అడిషనల్ షీట్స్ అండ్ లాస్ట్లో ఆబ్జెక్టివ్ పేపర్ టై చేసి యూ హ్యావ్ టు గివ్ టు ద ఇన్విజిలేటర్. ఓకే, నౌ సీ ద క్వశ్చన్స్ క్లియర్లీ. పార్ట్ ఏ మార్క్స్ 60, time 2 hours 30 minutes. Now section 1, as just before as I said, one paragraph will be given from your non-detail पठित गद्यांश. Okay, see section 1 first question, प्रश्नों के उत्तर निर्देशानुसार लिखिए. आ, निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर 1 या 2 पंक्तियों में लिखिए. So you have to read this paragraph completely, which is given from your textbooks, nothing but your non-detail upavachak. So some questions, some answers may not be you may not get from the paragraph. It may be related
before or after the paragraphs. Hence, one or two questions will be little bit ambiguity, means some twist will be there. So anyhow, or otherwise all answers you may get from the paragraph. అన్ని పారాగ్రాఫ్లో కూడా దొరకవచ్చు. అదర్వైజ్ కొంచెం మీరు ఆ స్టోరీ గుర్తుంటే దానికి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా కొంచెం ట్విస్ట్ లాగా ఇస్తే అది రాసేయచ్చు. ఎనీహౌ ఈజీ. సో 5 మార్క్స్. ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివేసి క్లియర్లీ అండర్స్టాండ్ చేసుకున్నాక కింద క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ప్రశ్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వడోదరా మహారాజ్ కే యహా కిస్ పద్ పర్ నియుక్త హుయే. సో ఒకసారి చూద్దాం ఇందులో ఆన్సర్ దొరుకుతుందేమో. फर्स्ट लाइन, डॉक्टर बी आर अम्बेडकर उच्च शिक्षा पूरी कर भारत लौट आए, यहाँ वडोदरा महाराज के सैनिक सचित पद पर नियुक्त हुए. सो इक आंसर ఉంది. फर्स्ट क्वेश्चन आंसर, यहाँ वडोदरा महाराज के सैनिक सचित पद पर नियुक्त हुए. दिस इज द आंसर फॉर द फर्स्ट क्वेश्चन. लाइक दिस यू कैन राइट ऑल द आंसर्स. ओके, सो అలానే క్లియర్గా మీరు చదివితే द आंसर्स यू कैन फाइंड. सेकंड क्वेश्चन, कुछ लोगों की संकीर्ण विचारधारा से दुखी होकर डॉक्टर बी आर अम्बेडकर ने क्या किया. सो थर्ड क्वेश्चन, डॉक्टर बी आर अम्बेडकर किस बात पर विश्वास करते. फोर्थ क्वेश्चन, सन 1923 में क्या हुआ. सो ఇక్కడ ఉంది చూడండి. सन 1923 में मुंबई के उच्च न्यायालय में अपने वकालता शुरू कर दी. कौन? डॉक्टर बी आर अम्बेडकर. सो అది ఆన్సర్ రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్, यहाँ గద్యాంశ్ కిస్ పార్ట్ సే లియా గయా హై. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఏ లెసన్లోంచి తీసుకున్నారు. చూసారు, ఇక్కడ లెసన్ ఏం లేదు కానీ ఏ పాఠంలోంచి తీసుకున్నారో అది రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్. సో ఈజీలీ యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ क्वेश्चन इन सेक्शन 1. नाउ लेट अस सी द सेकंड क्वेश्चन. सेकंड क्वेश्चन, निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो पंक्तियों में लिखिए. सो दिस इज अनसीन पैसेज or unpaired paragraph. It means that apatid gadyansh. So it is not given from your textbook. ఇది టెక్స్ట్ బుక్స్లోంచి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒకటికి 2 సార్లు చదివేసి మీరు ఆన్సర్స్ రాయొచ్చు. సో యూ రీడ్ ద క్వశ్చన్ ద ప్యాసేజ్ కంప్లీట్లీ ట్వైస్ so that you can understand what is the theme in this paragraph. Hence you can write the all questions easily. And 10 marks. Be careful here, 10 marks. Don't lose 10 marks. Okay, see the paragraph and 5 questions. Sixth question, किसका जीवन संघर्ष से भरा है. सेवंथ, कौन असफल नहीं होता है. సో ఈ క్వశ్చన్స్ మీరు క్లియర్గా చదివి ఇక్కడ మీకు ఆన్సర్స్ ఈ పారాగ్రాఫ్లోనే ఉంటాయి, చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇది ఏంటంటే మీ బుక్లోంచి పోయట్రీ నుంచి ఇస్తారు. సో దిస్ ఈస్ గివన్ స్టాంజా ఆఫ్ పోయట్రీ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, అండ్ ఆఫ్టర్ దిస్ స్టాంజా ఈ పద్యం కింద మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ పద్యం మీరు అండర్స్టాండ్ చేసుకొని ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. సో దిస్ ఈస్ థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ 5 మార్క్స్, సెకండ్ పారాగ్రాఫ్ 10 మార్క్స్, థర్డ్ 5. సో టోటల్ 20 మార్క్స్ ఇన్ సెక్షన్ 1. ఇప్పుడు చూసే సెక్షన్ 2లో 40 మార్క్స్ ఉంటాయి. ఇవి క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ మీ టెక్స్ట్ బుక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఇక్కడ 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, నో చాయిస్. 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఆ స్క్రీన్ పైన చూడండి. ఆ నిమ్నలిఖిत प्रश्नों के उत्तर 3 से 4 पंक्तियों में लिखिए. సో మీరు 3 to 4 sentences or more sentences also you can write. 4 4 is 16. సో మీకు ఇన్స్ట్రక్షన్స్లో చెప్పారు ఖచ్చితంగా కవి పరిచయ్ లేదా లేఖక్ గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో 16th క్వశ్చన్ చూడండి, కవి బిహారీ లాల్ కా పరిచయ్ అప్నే శబ్దోं में लिखिए. చూసారా, కవి బిహారీ లాల్ గురించి మీరు రాయాలి. 17th, वर्षा की कमी या अधिकता हम पर कैसा प्रभाव डालती है. 18th, हिंदी सीखने का क्या लाभ है. 19th, लेखक ने गोदावरी को माता क्यों कहा है. సో ఇవి మీ టెక్స్ట్ బుక్లోంచి వచ్చినాయి 4 క్వశ్చన్స్. సో ఏది కూడా వదిలిపెట్టద్దు, థింక్ చేసి రాయండి. 4 4 is 16. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది చూడండి. ఆ निम्नलिखित प्रश्नों के उत्तर 8 से 10 पंक्तियों में लिखिए. సో మీకు ఇక్కడ 8 to 10 or 12 సెంటెన్సెస్లో ఆన్సర్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. బీ కేర్ఫుల్, ఎస్ఏ టైప్ 8 marks, 3 questions you have to write. సో 20, 21, 22. 20లో 2 questions ఉంటాయి, ఏదైనా ఒకటి రాయాలి. 21stలో కూడా 2 questions ఉంటాయి, ఏదైనా ఒకటి రాయాలి. 22ndలో కూడా 2 questions ఉంటాయి, ఏదైనా ఒకటి రాయాలి. ఓకే, సో
ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్. 20లో ఫస్ట్ ఆర్ సెకండ్, 21లో ఫస్ట్ ఆర్ సెకండ్, 22లో ఫస్ట్ ఆర్ సెకండ్. ఓకే, సో 20 क्वेश्चन ఒకసారి చూద్దాం. कवि के द्वारा किए गए मजदूरों के अधिकारों का वर्णन अपने शब्दों में कीजिए, या रैदास की भक्ति भावना पर प्रकाश डालिए. సో అది 21st ఏదైనా ఒకటి 20లో ఏదైనా ఒకటి రాయాలి. 21stలో स्वराज्य की नींव एकांकी की विशेषता अपने शब्दों में लिखिए, या ईदगाह कहानी में दादी और पोते का एक दूसरे के प्रति स्नेह, आदर और चिंता का वर्णन अपने शब्दों में कीजिए. सो अदन रायल 22nd, गर्मी के कारण आने वाली बीमारियों और उनसे बचने के उपाय बताते हुए एक करपत्र तैयार कीजिए. सो करपत्र पाम्पलेट तैयार చేయాలి. 22nd जनरल ఉంటుంది, बी केयरफुल. या अपनी पसंद के त्यौहार के संबंध में मित्र से वार्तालाप को संवाद रूप में लिखिए. कन्वर्सेशन రాయాలి ఇక్కడ. ఓకే, त्योहार ఏదైనా మీకు ఇష్టం వచ్చిన. సో 22nd క్వశ్చన్ జనరల్గా ఉంటుంది. 21st టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తారు, బట్ 22nd జనరల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 40 + 20 60 మార్క్స్ పార్ట్ ఏ అయిపోయింది. నౌ లెట్ us see the part B. So part B 20 marks. Time is given for 30 minutes. Instructions, see the instructions. Answer all the questions of part B on the question paper itself and attach it to the answer booklet part A. So ఇది ఇక్కడే ఆన్సర్స్ రాయాలి. మల్టిపుల్ చాయిస్ ABCD ఆర్ ABC ఆర్ D రాసేసి మీరు దీనిని పార్ట్ ఏ ఆన్సర్ షీట్కి టైప్ చేయాలి. ఓకే, సెకండ్ పాయింట్, క్యాండిడేట్స్ మస్ట్ యూజ్ క్యాపిటల్ లెటర్స్. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ABC ఆర్ D వైల్ ఆన్సరింగ్ ది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, now let us see once how the shape of the bit paper. First, निम्नलिखित प्रश्नों के सही उत्तरों के अक्षर दिए गए कोष्टक में लिखिए. ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చారు కాబట్టి ABC और D అనేది అక్కడ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. और भोक्ता उसे दूसरा भाग्यवाद के छल से రేఖాంకిత శబ్ద का अर्थ पहचानिए. చెల్కి మీకు చెల్ అనే వర్డ్ చూడండి, బోల్డ్ లెటర్లో అండ్ అండర్లైన్ చేశారు. దానికి రిలేటెడ్ మీనింగ్ ఏనా, బీనా, సీనా, డీనా అక్కడ రాయాలి. చెల్. ధోకా, సత్య, సి असत्य, डी प्रथम. సో అక్కడ ఏది రిలేటెడ్ ఉందో అక్కడ రాయాలి. సెకండ్ క్వశ్చన్, आज आप इधर कैसे आए. రేఖాంకిత శబ్ద का विलोम पहचानिए. సో ఇధర్ అనే వర్డ్కి అండర్లైన్ చేశారు, దానికి విలోమ శబ్దం ఏంది, ఇధర్కి ఉధర్. సో ఏ జిధర్ ఉంది, బి ఉధర్, బి అధర్, సి ఉధర్, డి కిధర్. సో ఇధర్ విలోమ శబ్ద్, సి ఉధర్, రైట్. సో సి అనే లెటర్ అక్కడ బ్రాకెట్స్లో రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మీనింగ్ అడిగాడు, సెకండ్ క్వశ్చన్లో విలోమ శబ్దం అడిగాడు, అంటే ఆపోజిట్. థర్డ్, ఆశా హై కి తుమ్ सकुशल हो. सो सकुशल अने वर्ड के अंडरलाइन చేశాడు. రేఖాంకిత శబ్ద में उपसर्ग पहचानिए. उपसर्ग सकुशल, कुशल की ముందు స అనే లెటర్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఉపసర్గ్, అంటే సి ఆన్సర్. ఓకే, నా ఫోర్త్ క్వశ్చన్, शुद्ध वर्तनी वाला शब्द पहचानिए. సో ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ని ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఏ పర్యావరణ్, బి పర్యావరణ్, సి पर्यावरण, डी पर्यावरण. సో ఇందులో కరెక్ట్ వర్డ్ ఏది, బి पर्यावरण. సో बी इज द आंसर. ना फिफ्थ, 3 पैसे में क्या क्या लोगे. సో 3 पैसे में क्या क्या लोगे. పునరుక్తి శబ్ద పహచానియే. ఇక్కడ మళ్ళీ రిపీట్ అయిన శబ్దం ఏంటో చూడండి. ఆన్సర్ ఏ 3, బి पैसे, సి क्या क्या, डी लोगे. సో మళ్ళీ రిపీట్ అయింది ఏంది, क्या क्या కదా. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ సిక్స్త్, బేమేల్ శబ్ద పహచానియే. బేమేల్. సో ఇక్కడ బేమేల్ శబ్ద పహచానియే, బేమేల్కి కరెక్ట్ మీనింగ్ ఏంటి సూట్ అయితే చూడండి. పానీ, బాదల్, జల్, వారి. ఓకే, సో దీనికి సూటబుల్ వర్డ్ ఏదో అక్కడ చాయిస్ చేసుకొని అక్కడ చూసుకొని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెవెంత్, హమేషా పరిశ్రమి बनने का प्रयास करना चाहिए. प्रयास अने वर्ड का अंडरलाइन చేశాడు. రేఖాంకిత శబ్ద के सही पर्याय पहचानिए. సో सिनोनिम,
प्रयास मीन्स व्हाट, ये प्रयत्न कोशिश. सो दैट इज द आंसर. 8th क्वेश्चन, हमीद की माँ बीमारी के कारण परलोक सिधर गई. वाक्य में प्रयुक्त मुहावरा परलोक सिधारना का भाव यह होगा. सो परलोक सिधारना अने वर्ड की मीनिंग ఏంటి? ఏ मृत्यु होना, बी कहीं खोना, सी समय देना, डी आक्रमण करना. సో ఇక్కడ మీకు తెలుసు దాని ఆన్సర్ ఏ मृत्यु होना కాబట్టి ఆన్సర్ ఏ. 9th क्वेश्चन, मन को भाने वाला, इसके लिए एक शब्द पहचानिए. मन को भाने वाला అనే వర్డ్ కి కరెక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏదో చూడండి. मनचाहा, मनहर, मनोहर, मनभावन. मन को भाने वाला. So I think the answer is C, मनोहर, right? Okay. So you can write C. प्रभु जी तुम घन बन हम मोरा. సో ఇక్కడ బన్ అనే దానికి అండర్లైన్ చేశాడు. రేఖాంక శబ్ద కా తత్సమ్ పహచానియే. బన్ అనే వర్డ్కి కరెక్ట్ మీ సూటబుల్ అయ్యే ఇంకొక వర్డ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ వన్న, బి కన్, సి జన్, డి ధన్. సో ఇక్కడ ఏది సూటబుల్ అయితే అది చూస్ చేసి రాయండి. 11th, मैं हिंदी पढ़ना चाहता हूँ. अर्ध के आधार पर वाक्य का प्रकार पहचानिए. प्रश्नार्थक, निर्देशनार्थक, इच्छार्थक, संकेतार्थक. So what type of sentence is this? So C is the answer, इच्छार्थक. So here he is telling his wish, hence इच्छार्थक. Now 12th question, लक्ष्मीबाई झांसी की रानी थी. काल पहचानिए. भूतकाल, वर्तमान काल और भविष्यत काल कौन सा है? सो लक्ष्मीबाई झांसी की रानी थी కాబట్టి भूतकाल. सो आंसर इज डी. 13th, अध्यापकों का सम्मान किया गया. రేఖాంక శబ్ద का वचन बदलिए. అధ్యాపకం. సో ఆల్రెడీ ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి మనం ఏకవచనం అంటే ఇక్కడ ప్లూరల్ ఉంది, మనం సింగులర్ రాయాలి. అధ్యాపకం. సో అధ్యాపక్. ఏ इज द आंसर, राइट? द 14th, मार्ग में हिमालय अड़ जाता है. రేఖాంక శబ్ద का విగ్రహ कीजिए. హిమాలయ విగ్రహ వాక్యం రాయాలి. ఇక్కడ అది సమాసం ఉంది. హిమాలయ. ये हिम जैसा आलय, हिम का आलय, हिम और आलय, डी आलय और हिम, हिमालय. सो व्हाट इज द करेक्ट सुटेबल विग्रह वाक्य? यस, बी इज आंसर, हिम का आलय, राइट. नाउ कमिंग टू 15th, हमें सदैव अपने कर्तव्यों का पालन करना चाहिए. सदैव अंडरलाइन చేశాడు. రేఖాంక శబ్ద का सही संधि विच्छेद रूप पहचानिए. ఇక్కడ సంధి విచ్ఛేద్ వర్డ్ ని స్ప్లిట్ చేయాలి. सदैव, ये सदा प्लस एव, सद प्लस एव, सदा प्लस एव, सदैव प्लस व. सो व्हाट इज द करेक्ट? सदैव. सो ए इज आंसर, सदा प्लस एव. నెక్స్ట్ 16th, శుద్ధ వాక్య పహచానియే. ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. అందులో కరెక్ట్ సూటబుల్ వితౌట్ ఎనీ ఎర్రర్స్ సెంటెన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్లో ఏబిసిడీలలో ఏది మిస్టేక్స్ లేకుండా ఉందో ఆ సెంటెన్స్ని మీరు రీడ్ చేసి కరెక్ట్ ఆన్సర్ని అక్కడ బ్రాకెట్స్లో రాయండి. ఆన్సర్ మీన్స్ ఏ और बी और सी और डी. 17th, ईद के दिन लड़के सबसे ज़्यादा प्रसन्न थे. रेखांक शब्द का शब्द भेद पहचानिए. प्रसन्न. सो व्हाट इज टाइप ऑफ दैट? क्रिया, विशेषण, संज्ञा, सर्वनाम. सो प्रसन्न इज द फीलिंग, हेंस इट इज बी विशेषण. सो 17th आंसर इज बी. नाउ 18th, लिपटूंगी मेरे आंचल डैश खुशबू बनकर. सो उचित कारक चिह्न के रिक्त स्थान की पूर्ति कीजिए. అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇక్కడ ఏది వస్తుందో కా వస్తుందా, కో వస్తుందా, నే, మా, మే, దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్. నౌ 19th, स्त्रियां ढोलक की मदद से गाती हैं. इस वाक्य का सही प्रश्न पहचानिए. So here sentence is given and you have to select the question. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి సంబంధించి ప్రశ్న ఏది సూటబుల్ ప్రశ్న ఏదో మనం చూడాలి. సో ఏముంది? స్త్రీయా కిస్కి మదద్ సే గాతి. బి స్త్రీయా కబ్ గాతి हैं. सी स्त्रियां क्यों गाती हैं. डी स्त्रियां कहाँ गाती हैं. सो सूटेबल इज ए, स्त्रियां किसकी मदद से गाती हैं. आंसर इज ए. द लास्ट क्वेश्चन 20th, अध्यापक ने पाठ पढ़ाया. यहाँ वाक्य किस काल में है?
సో హియర్ ద టెన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇది ఏ కాలంలో ఉంది, వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా చూడాలి. अध्यापक ने पाठ पढ़ाया. So the completed action, hence it is bhutkaal. So answer is C. So 20th question is C. Hence bit paper total marks 20 completed. Now this is a bit paper, right? Now with this one, part A and part B question, the parts of the question paper are explained. Okay. So hence you have part A 60 marks and part B 20 marks, total 80 marks. So I hope you understand the model of the question paper. Yes, yeah. So మీకు ఈ క్వశ్చన్ పేపర్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో మోడల్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎస్, సో ఈ మోడల్లోనే మీరు ఉంటుంది కాబట్టి ఈ మోడల్లో మీరు ప్రిపేర్ కావాలి. సో ఒకసారి మళ్ళీ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఈ మోడల్ పేపర్కి సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ నుంచి మీరు మోడల్ పేపర్ని యూ కెన్ డౌన్లోడ్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఫీల్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయింది అనుకుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ Sri9 టీచింగ్. సో వాట్ ఎవర్ యూ గెట్ డౌట్స్ యూ కెన్ కామెంట్ మీ. సో ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఆర్ యువర్ డౌట్స్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేదైనా కానీ మీకు తెలియజేస్తాను. So be in touch with me so that you cannot miss any model paper or any information regarding your exams or anything. Okay, so thank you for watching.